రైట్. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే మనకి ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ 2 మార్క్ రెండు వస్తాయి. 1 మార్క్ ఏమొస్తుందంటే ఈజీగా చెప్పేయచ్చు అనమాట. మనం చూసుకున్నట్టయితే ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చేసాడు, అవి క్వాడ్రాటికా కాదా అడిగాడు. సో ఫస్ట్ అవి రాస్తాను చూడండి. x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x+3 అంట. 2 ఇంటూ x+3 ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇంకో క్వశ్చన్ కూడా చేద్దాం ఫస్టే. x square minus 2x, second question, x square minus 2x is equal to minus 3 into x square minus 2x is equal to minus 3 into, sorry, minus 2 into 3 minus x, minus 2 into 3 minus x. The question. Next, x minus 2 into third question, x minus 2 into x plus 1 is equal to x minus 1 into x plus 3. X minus 2 into x plus 1 is equal to x minus 1 into x plus 3. X minus 1 into x plus 3. This is the question. X minus 3 into 2x plus 1. X minus 3 into 2x plus 1 is equal to x into x plus 5. X into x plus 5. X into x plus 5. This is the question. అయితే క్వశ్చన్ ఏమడిగారు చూడండి. Check whether the following equations are quadratic or not. Quadratic or not. 1 second. Quadratic అవ్వాలంటే మనకు కంపల్సరీ ఏ ఫార్మాట్ లో ఉండాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ ఫార్మాట్ లో ఉంటేనే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే x స్క్వేర్ టర్మ్ ఉండాలి. మెయిన్ గా x టర్మ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాన్స్టెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ x స్క్వేర్ టర్మ్ అయితే ఉంటేనే దాన్ని క్వాడ్రాటిక్ అంటాం. అది చెక్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? నాకు ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా, ఇక్కడ 2x ఉంది కదా, అయితే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇది క్వాడ్రాటిక్. ఇది క్వాడ్రాటిక్. ఇది చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఇక్కడ 2x ఉంది అనమాట. ఓకే, మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం లేదు. ఇది క్వాడ్రాటిక్. ఇది క్వాడ్రాటిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ x ఇంటూ x ఏమవుతుంది? నాకు ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ x ఇంటూ x ఏమవుతుంది? నాకు ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అయితే రెండు పక్కల సేమ్ సింబల్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి there is no more x square term in that equation. అంటే x square term లేదు ఇక్కడ. సో అక్కడ మిగతా ఏం టర్మ్స్ అనేది క్వాడ్రాటిక్ కాదనమాట. క్వాడ్రాటిక్ కాదు. చూడండి, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? నాకు x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ వద్ది, ఇక్కడ x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ వద్దు అనమాట. ఎక్స్ స్క్వేర్ రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? సపరేట్ జీరో అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు. ఇక్కడ చూడండి, x ఇంటూ 2x ఏమవుతుంది? నాకు 2x స్క్వేర్ వస్తుంది, మిగతాది మనకు అనవసరము. ఇక్కడ x ఇంటూ x ఏమవుతుంది? నాకు x స్క్వేర్ వస్తుంది. అయితే ఈ x స్క్వేర్ యువతలు వస్తే ఏమవుతుంది? నాకు 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్, 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఒక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది కదా. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ అనమాట. ఇది కూడా క్వాడ్రాటిక్. అంటే ఎక్సెప్ట్ థర్డ్ తప్పించి మిగతా రెండు కూడా మనకి క్వాడ్రాటిక్ అనమాట. రైట్. తర్వాత చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. రైట్, సారీ. యా, చూడండి, the area of rectangle plot is 528 meters square. The length of plot is 1 meter more than twice the breadth. అయితే length breadth ఎంత? ఏరియా వచ్చి 528 అంట, లెంత్ వచ్చి 1 meter more than twice the breadth అంట. లెంత్ is 1 meter more than twice the breadth. చూడండి, 2 మార్క్స్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ప్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ రెక్టాంగిల్ ఇచ్చేసారు కదా, రెక్టాంగిల్ ఇచ్చాడు కదా, చూడండి డయాగ్రామ్ వేయండి. వీలైతే లెంత్ వచ్చి x అనుకోండి, బ్రెడ్త్ వచ్చి y అనుకోండి. గివెన్ ఫస్ట్ రెక్టాంగిల్ కాబట్టి లెట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, పబ్లిక్ ఎలా రాయాలో అలా చెప్తాను చూడండి. లెట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ బి x మీటర్స్, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ b y meters, breadth of rectangle b y meters. Let length of rectangle be x meters, breadth be y meters. Given area of rectangle is equal to 528 meter square. 528 meter square. Area of rectangle formula is మనకి length into breadth కాబట్టి therefore x into y is equal to ఎంత అవుతుంది? నాకు 528. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. x into y is equal to 528. తర్వాత గివెన్ లో ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి? లెంత్ ఈజ్ 1 meter more than or 1 more than, length is 1 more than
twice the breadth అన్నారు చూడండి. లెంత్ ఈజ్ 1 more than లెంత్ ఆఫ్ ప్లాట్ ఈస్ 1 meter more than twice the breadth. సో అది చెప్తాను చూడండి. లెంత్ ఈజ్ 1 more than twice the breadth. twice the breadth. ఆ ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి. లెంత్ అంటే ఏంది ఎక్స్, ఈజ్ అంటే ఏంది ఈక్వల్ టు 1 more. మోర్ అంటే ప్లస్. ఎంత మోర్? 1 more కాబట్టి +1 వెనకాల వేసుకోవాలి, దూరంగా వేసుకోవాలి. ప్లస్ అనేది ముందర వేసుకోవాలి, స్టార్టింగ్ వేసుకొని 1 + రాయకూడదు. 1 more కాబట్టి +1 దాన్ ట్వైస్ ద బ్రెడ్త్ అంటే 2y. x is equal to 2y plus 1. x is equal to 2y plus 1. ఇప్పుడు ఈ x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకునేసినట్టయితే మనకేం తెలుసు, x into y is equal to 528 కాబట్టి x కి బదులు ఏం పెట్టుకోవచ్చు, నేను 2y plus 1 పెట్టుకోవచ్చు. అంటే 2y plus 1 into y is equal to 528. అప్పుడు ఏమవుతుంది నాకు, 2y into y ఏమవుతుంది నాకు 2y square plus y is equal to 528. ఈ 528 ఏదో సింపుల్ గా సబ్ట్రాక్షన్ అవుతుంది అన్నమాట. సో 2y square plus y minus 528 is equal to 0. 2y square plus y minus 528 is equal to 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలన్నమాట. అంటే ఏమవుతుంది నాకు, ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. సో 2 into 528 ఎంత అవుతుందంటే 1056 అవుద్ది. సో దీని ఫ్యాక్టర్స్ మాకు మధ్యలో ఏ నెంబర్ +1 ఉంది, అంటే 1 డిఫరెన్స్ రావాలి. కొంచెం ఆలోచించారంటే ఈ 1 డిఫరెన్స్ 2 డిఫరెన్స్ అంటే ఎట్లా వస్తాయంటే దగ్గర స్క్వేర్ రూట్ దగ్గర వస్తాయి. సో దీనికి అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ 32, 33 వస్తుంది కాబట్టి నేను చెక్ చేస్తాను చూడండి. 32, 33. సో 32, 33 చెక్ చేసుకోండి. సో 66 వస్తుంది. 99 + 6 105 సరిపోయింది అనమాట. అంటే సో ఎట్లా రాసుకోవచ్చు నేను, 2y square plus y. ఇక్కడేమో నాకు -1056 కాబట్టి పెద్ద నెంబర్ ప్లస్ ఉంటుంది, చిన్న నెంబర్ మైనస్. 33 - 32 + y. 33 × -32 -1056 అనమాట. అంటే 2y square minus 32y plus 33y minus 528 is equal to 0. చూడండి ఈ y ని ఇలా రాసుకున్నాను నేను, -32y. ఓకే, సో దీన్ని ఒకసారి ఎరేస్ చేసి నీట్గా రాస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, 2y square minus 32y కదా, ఒక 2y కామన్ తీయచ్చు కదా. నేను 2y కామన్ చేస్తే నాకు ఏం మిగులుతుంది, నాకు y మిగులుతుంది. -2 టేబుల్ 32 ఎప్పుడు వస్తుంది నాకు 16 ప్లస్ ఇక్కడ 33 కామన్ చేస్తాను నేను, y మిగులుతుంది. 33 16 జారు కదా 528. అంటే ఇక్కడ ఏమొస్తుందో ఆల్మోస్ట్ అదే వస్తుంది, నేను చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మిగిలింది ఏమవుతుంది నాకు, ఈ రెండు కలిపి ఒకటి రాయండి, ఇంకా ఇది రాయండి. సో 2y + 33 ఒకటి, ఇంకోటి y - 16 is equal to 0. ఇదట్లా నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇదే చేసుకుంటాం. సో y - 16 is equal to 0 అంటే y ఎంత అవుతుంది నాకు 16. y ఎంత అవుతుంది నాకు 16. ఈ y వాల్యూ ఎత్తి ఇక్కడ పెట్టేసారు అనుకోండి. therefore x is equal to 2y + 1 కాబట్టి చూడండి 2y + 1 కాబట్టి 2 × 16 + 1. therefore x is equal to 32 + 1 అంటే 33. So therefore length of rectangle is 33 meters. Breadth of rectangle is 16 meters. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ విధంగా రాయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ లెంత్ x అనుకోండి, బ్రెడ్త్ y అనుకోండి, ఏరియా ఒకటి గివెన్ కాబట్టి ఏరియా ఫార్ములా వేసి రాసుకున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు, లెంత్ ఇస్ 1 more అలా స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి ఈక్వేషన్ రాశాను. ఇంకా దీని బదులు అది పెట్టేసాను, రీప్లేస్ చేసుకుంటే మీకు క్వాడ్రాటిక్ వస్తుంది. ఇది మెయిన్ పార్ట్, ఇక్కడ నుంచి మీకు మెయిన్ పార్ట్ క్వాడ్రాటిక్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మెయిన్ పార్ట్ అనమాట. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 2 మార్క్స్, ఒకసారి ఇది 4 మార్క్స్ అట్లా కూడా అవకాశం ఉందన్నమాట. ఇక్కడైతే మీకు 2 మార్క్స్ మెన్షన్ చేశారు కానీ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ యాక్చువల్గా, రైట్. ఈసారి 4 మార్క్స్ అట్లా కూడా అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే మీకు ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వెయిటేజ్ రాకపోవచ్చు. సో ఈజీగానే అడుగుతారు 2 మార్క్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.